పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఎటాక్ జిల్లాలో దాదాపు 80,000 క్రోర్స్ వర్త్ అయ్యే గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయంట. ఇందస్ రివర్ సింధు నదీ జలాల దగ్గర ఈ రిజర్వ్స్ ఉన్నట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ సోర్సెస్ చెప్తున్నాయి. పాకిస్తాన్కి చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు ఈ విషయం ధృవీకరించారు కూడా. దాదాపు 32.6 టన్నుల బంగారు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది. 32 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారు నిల్వలు విస్తరించి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎప్పుడైతే రివర్ వాటర్ తగ్గుద్దో, రివర్ కాస్త డ్రై అవుద్దో, ఆ టైంలో ఈ బంగారం ఈ పార్టికల్స్ అనేవి బయటకు వస్తున్నాయంట. లోకల్గా పీపుల్ కూడా ఆ ప్రాంతంలో వచ్చి ఆ బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి వినికిడి అనమాట. దాంతో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 కూడా పెట్టారంట. మనం పాకిస్తాన్ విషయం గమనిస్తే కనుక వరుసగా ఉగ్రదాడులు, ఇన్ఫ్లేషన్, అక్కడ ఆర్థికంగా పరిస్థితి బాగాలేదన్నమాట. ముఖ్యంగా అక్కడ తినటానికి తిండి లేదు ప్రజలు చాలామంది దగ్గర. నిత్యావసర వస్తువులు విపరీతంగా కాస్ట్లీ అయిపోయాయి. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటు కంటిన్యూస్గా ఏదో ఒక గొడవలు, టెర్రరిస్ట్ అటాక్ అనమాట. పాకిస్తానీ ఫెయిల్డ్ స్టేట్ అంటాం. అప్పులు ఊబిలో ఉంది పాకిస్తాన్. ఈ టైంలో ఈ బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు కనుక మనం బయట తీసుకొస్తే కొంత ప్రజలకి, గవర్నమెంట్కి అక్కడ ఒక ఆశ అనేది చిగురించిందనమాట. అంటే పాకిస్తాన్ ఆర్థికంగా కొంచెం సెటిల్ అవడానికి ఎంతో కొంత ఈ బంగారు నిల్వలు పనికొస్తాయని కూడా అంటున్నారు. పాకిస్తాన్లో కేవలం ఒక ప్రావిన్స్లోనే కాదు, పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్, ఇలా అనేక ప్రాంతాల్లో సైతం బంగారు నిల్వలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు పేర్కొంటున్నారనమాట. పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం పాకిస్తాన్కి ఉత్తరాన నార్త్ సైడ్ ఏదైతే మౌంటైన్స్ ఉంటాయో, పర్వతాలు ఉంటాయో, అట్నుంచి ఫ్లో ఆఫ్ వాటర్ ద్వారా ఈ బంగారు నిల్వలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక చోట పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంజాబ్ ప్రావిన్స్ అటాక్ అనే జిల్లా దగ్గర ఇది ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా వస్తుందన్నమాట. ఈ ప్రాంతంలో ఇల్లీగల్ మైనింగ్ కూడా జరుగుతుందంటే బంగారం కోసం. దీని మీద పెద్ద గొడవలు కూడా జరుగుతున్నాయంట. నదిలో నీళ్లు తగ్గినప్పుడు జనం కూడా గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ బంగారం కోసం ఎత్తుకుంటున్నారంట. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని సింధు నదిలో లభించే ఈ బంగారం అనేది పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే ఈ నదిలోంచి ఈ బంగారు నిల్వలు కూడా దొరుకుతున్నాయని అంటున్నారనమాట. ఎక్కడైనా ఏ దేశంలో అయినా రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మినరల్ రిసోర్సెస్ కానీ, గోల్డ్, సిల్వర్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్లో చాలా లిథియం రిజర్వ్స్ ఉన్నట్టు తేలింది. అదేవిధంగా సౌదీ అరేబియాలో కూడా రీసెంట్గా లిథియం రిజర్వ్స్ అనేవి ఎక్స్కవేట్ చేస్తున్నారనమాట. సో భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్లోని రైజీ అనే జిల్లాలో ఈ లిథియం రిజర్వ్స్ మన దగ్గర కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఎక్కడైతే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇతరత్ర మినరల్స్, మైన్స్ ఉన్నాయో అవి ఆ దేశానికి పెద్ద ఎసెట్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 1960s, 70s ఈ టైంలో, పాత రోజుల్లో మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు ఎడార్లా ఉండేవి. అక్కడ ఇసుక తప్ప ఏది దొరికేది కాదు. ఎప్పుడైతే అక్కడ ఆయిల్ దొరికిందో, అంటే చమురు నిల్వలు దొరికాయో, అక్కడ అది బంగారం అయిపోయిందనమాట. అలా ఒక దేశానికి రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మినరల్స్, మైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. పాకిస్తాన్, శ్రీలంక ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు బాగా కష్టకాలంలో ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి అయితే ఆర్థికంగా చితికిపోయిందనమాట. ఈ టైంలో ఈ బంగారు నిల్వలు లభించడం అనే న్యూస్ అనేది పాకిస్తాన్కి కొత్త ఊపిరి పోస్తోంది. సింధు నదిలో లభించే బంగారం పాకిస్తాన్లోని ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్టు తెలుస్తోంది అనమాట. అంటే ఇది పర్వత ప్రాంతాల్లోంచి వేగంగా నదిలో ఇలా కొట్టుకుని వస్తుందన్నమాట. ఈ క్రమంలోనే ఆ బంగారం అంతా నదీ గర్భంలో చేరుతున్నట్లు మనకు అర్థమవుతోంది. దాదాపు 3,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సింధు నది ప్రపంచంలోనే అతి పెద్ద నదుల్లో ఒకటిగా నిలిచింది. బంగారం కలిగి ఉన్న ఈ సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ పాకిస్తాన్లో కొన్ని ప్రావిన్సెస్లో సెక్షన్ 144 కూడా అమల్లో ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.